హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరాస్ కిచెన్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన మటన్ కీమా బాల్స్ని ఎలా చేయాలో చూద్దామా. ఇందుకోసం నేను మటన్ కీమాని ఒక పావు కిలో తీసుకున్నాను, లేత కీమా తీసుకున్నాను పావు కిలో. ఈ కీమాని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు సైజు ఆనియన్స్ వేసుకున్నాం, సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక చిన్న కప్పు సైజు వేసుకున్నాం. పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం, సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాం, గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం, ధనియాల పొడి కూడా 1 స్పూన్, కారం 1 స్పూను. మీకు కారం తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ పెడదాం. బరకగా పట్టాలి, మెత్తగా పట్టకూడదు. మెత్తగా పెడితే బాల్స్ సరిగా రావు. ఇలా బరకగా మిక్సీ పెడదాం. మిక్సీ పెట్టాక వాటిని ఇలా చిన్న సైజు బాల్స్ గా చేసుకోవాలి, రౌండ్ గా చేసుకోవాలి బాల్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన కీమా ముట్టీల్ని ఈ ఆయిల్లో వేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ కీమా ముట్టీల్ని వేసుకుందాం. ఇలా ఒకదాని పక్కన ఒకటి అన్ని వేసుకున్న తర్వాత గంటి పెట్టి మాత్రం తిప్పవద్దండి. ఒక 5 నిమిషాల పాటు వెంటనే గంటి పెట్టి తిప్పితే ముట్టీలు అన్నీ విరిగిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు గంటి పెట్టకూడదు. ఈ కీమా ముట్టీలు బాయిల్ అవడానికి కనీసం 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ మటన్ కనుక లేతదైతే 15 నిమిషాలు, ముదురైతే ఇంకొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా బబుల్స్ ఆరిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. మన ఇంట్లో సండే రోజు నాన్ వెజ్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ చేసినప్పుడు దానికి కాంబినేషన్గా ఈ మటన్ కీమా ముట్టిని చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటాయి. చూసారుగా మా వీడియోని. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.